మన ముకుందాలో మరియు పూర్వీలో రిపబ్లిక్ సేల్ ఆఫర్. వీఏపై ఫ్లాట్ 10% డిస్కౌంట్. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి సంకటహర చతుర్థి ఉంది. ఈ రోజు యొక్క విశిష్టత ప్రతి నెల వస్తుంది. అవును, నెల నెల వచ్చేది. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు. దీంట్లో ఒక సాధారణ నియమం ఏంటంటే చవితి రాత్రిపూట ఉండాలి. పగలు చవితి అయిపోయింది అనుకో 4 గంటలకు అయిపోతుంది. ముందు రోజు రాత్రి ఎన్నింటికి వచ్చిందో చూసుకుని రాత్రిపూట చేయాలని చెప్తారు. ఈ సంకటహార చతుర్థులు చేయటము మన వైపు కంటే ఎక్కువగా తమిళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కనపడుతుంది. ఈ ప్రాంతాల్లో గాణాపత్యం అని ఒక ప్రత్యేక మతం ఉంది జయ. మనకి ఉన్నాయి కదా రకరకాల మతాలు, శైవం, వైష్ణవం, సౌరం, శాక్తేయం. దాంతోపాటు గాణాపత్యము అంటే గణపతి యొక్క మతం. విశేషంగా మహారాష్ట్రియన్స్ కనపడతారు. వాళ్ళు ఎక్కువగా బప్ప, గణపతి బప్పానే, బప్ప అన్నిటికీ బప్పానే. మిగిలిన దైవాల కంటే కూడా ఎక్కువగా గాణాపత్యం మనకి మహారాష్ట్రలో కనపడుతుంది. కర్ణాటకలో, తమిళనాడులో కూడా కనిపిస్తుంది. మనం వాళ్ళ వెనకాల వాళ్ళం, మన కొంత తక్కువే. మనం విశేషంగా చేసేది ఏంటి? గణపతి నవరాత్రులు, చతుర్థి చేసుకుంటాం. ఏదో చతుర్థి చేసుకోవటమే. 9 రోజులు చేయటం కూడా క్రమంగా మనం ఈ మన స్వతంత్రోద్యమం తర్వాత చేసుకోవడానికి విశేషమైన పండగలు సామూహికంగా చేసుకోవడానికి కావాల్సి వచ్చి అట్లా 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 పెరిగాం. క్రమంగా ఏంటంటే మనం అన్ని రకాల పద్ధతులు కొన్ని నేర్చుకుంటున్నాం కదా, విశేషమైనవి, మంచివి. ఎక్కడితో కాదు, మన కథలో ఉంది ఎలాగూ. అందుకని ఈ సంకటహార చవితిని చేసుకోవటం ఒక విధానంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పాం, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటున్నాం. ఇదేంటంటే కృష్ణపక్షంలో వచ్చే చవితి. మామూలు చవితి ఎప్పుడు వస్తుంది? భాద్రపద శుక్ల చతుర్థి కదా. కానీ ప్రతి నెల వచ్చేటువంటి కృష్ణ చతుర్థి నాడు సంకటాలు తొలగిస్తాడు వినాయకుడు. అసలు చవితి అంటేనే వినాయకుడు కదా. నెలలో ఏడాదిలో 24 చవితులు వస్తాయి. అందులో ప్రధానమైన చవితి ఒక్క శుక్ల చవితి. శుక్ల చవితులు వదిలిపెట్టే కృష్ణ చవితులు 12. మనము పిల్లలకి చదువు రాకపోయినా, బుద్ధిమాంద్యం ఉన్న, మాటలు రాకపోయినా, చెప్పుడు మాటలు విని చెడిపోతున్నా, మన మాట అస్సలు వినకపోయినా, ఎందులోకి వెళ్ళాలి, ఏం పని చేయాలి అన్న అవగాహన, తెలివిడి లేకపోయినా గణపతి ఆరాధన చేయవచ్చు. మామూలుగానే మనం ఏదైనా పని మొదలు పెడితే ముందు గణపతినే ప్రార్థిస్తాం. మొదటి ప్రార్థన ఆయనదే కదా. అలాంటివే కాకుండా ఇట్లా మనకి సమస్యలు ఉన్నప్పుడు మనం ఈ పని చేయొచ్చు. సాధారణంగా పిల్లలు మంకుగా ఉన్నారు, మాట వింటలేదు, బాగా చదవట్లా, కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ లేదు అనగానే పెద్దవారందరూ ఏం చెప్తారు? దేవాలయానికి తీసుకుపోయి గణపతికి 11 ప్రదక్షిణాలు చేయించండి, 11 గుంజీలు తీయించండి, గణపతికి కుడుములు పోయండి, ఉండ్రాళ్ళు పోయమంటారు. ఇది చెప్పుకుంటాం మనం. ఇది ఎక్కడి నుంచైనా రాని ఈ పద్ధతి. గణపతిని ప్రార్థిస్తే జ్ఞానం పెరుగుతుంది, సూక్ష్మమైన బుద్ధి అలవడుతుంది, ఫోకస్ వస్తుంది. వీటితో పాటు కుటుంబ కష్టాలు ఎలాగోనే, పిల్లల పైకి రాకపోవటం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉండటం. ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా మన పిల్లలకి అడ్డంకి వస్తే మనకు వచ్చినట్టే అది. అంతే కదండి. తల్లులు ఎక్కువగా ఇవి చేస్తూ కనపడతారు. కుటుంబాల్లో చేసుకుంటారు, ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఆనమాయితీ కావాలి, ఆను కావాలి లేదు, హాయిగా చేసుకోవచ్చు. దీనికి చేసుకోవడానికి పెద్ద పద్ధతి ఉంది, సింపుల్ పద్ధతి ఉంది, ఈజీ పద్ధతి కూడా ఇంకొకటి ఉంది. 3 చెప్దాం. పెద్ద పద్ధతి ఏంటంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం కాగానే చక్కగా గణపతిని, మట్టి వినాయకుడిని బాగా పూజించుకుని విశేషంగా విశేషమైన సేవ. మనకి వినాయక చవితి నాడు ఎట్లా షోడశోపచారాలు చేసుకుంటాము, అవునండి, షోడశోపచారాలు చేసి గణేశోత్పత్తి కథ చెప్పుకుని వినాయక చవితి నాడు ఎట్లా నివేదనలు పెడతామో అట్లాగే చక్క కుడుములు, ఉండ్రాళ్ళు, బెల్లము, పటిక బెల్లము, పానకము, వడపప్పు అన్నీ చేసి నివేదన చేసి, సో ఆ చంద్రోదయం పూర్తిగా అయ్యాక భోజనం చేయటం. ఇప్పుడు ఇన్ని రకాలు చేయాలంటే ఈ ఉద్యోగస్తులు, చిన్నపిల్లల వాళ్ళు, కొంతమంది చేయి పట్టని వాళ్ళు కష్టపడతారు కదా. రెండో మెథడ్, పూర్తి ఉపవాసం కాకుండా మధ్యాహ్నం ఏదైనా టిఫిన్ తిని, అన్నం తినకుండా సూర్యాస్తమయం అయ్యాక
కాసిని కనీసం 11 అయినా ఉండ్రాళ్ళు చేసి అంత పానకము ఆ మాత్రం పెసరపప్పు నానబెట్టుకుని పానకం తయారు చేసుకోవటం, వడపప్పు చూపిస్తున్నా కదా అవి స్వామివారి దగ్గర పెట్టి సింపుల్గా గణపతి పూజ చేసుకుని ఈ కుడుములు నివేదన చేసి దండం పెట్టుకుని హారతి ఇచ్చేసి స్వామివారికి భోజనం చేసేయటం. ఓకే, ఈజీ మెథడ్. ఉపవాసం ఉంటారో ఉండరో ఏదో ఒకటి మీకు దోచింది. సంకటహర చతుర్థి నాడు సాయంకాలం గణపతి ఆరాధన జరిగే ఏ దేవాలయానికైనా వెళ్ళిపోయి అక్కడ అష్టోత్తరమో ఏదో పూజ చేస్తారు, అది చేయించుకుని హారతి ఇచ్చే వేళకు చూసి దండం పెట్టుకుని ప్రసాదం పెడతారు, పుచ్చుకోండి. సంకటహర చతుర్థి నాడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏది చేయగలిగితే అది చేయండి. ప్రతి నెల వస్తాయి. దీనికి ఈజీ మెథడ్ ఏంటి, మన దగ్గర ఒక క్యాలెండర్ ఉంటే క్యాలెండర్లో వాళ్ళే బుజ్జి వినాయకుడు బొమ్మ వేసి కనపడుతుంది. మీరు రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. గ్రీన్ కలర్ తోటో రెడ్ కలర్ తోటో గుర్తుంటుంది. ఫోన్లో పెట్టుకోండి, లేకపోతే రిమైండర్స్ పెట్టుకుంటాం కదా, ఈరోజు సంకటహర చతుర్థి అని అదే మనకి తట్టి లేపుతుంది పొద్దున్నే. ఈ విధానాల్లో మీరు ఏది కుదిరితే అది చేసుకోండి. దీంతో పాటు మంగళవారము చవితి సంకటహర కలిసి చతుర్థి వస్తే అంగారక చతుర్థి అంటారు. అది చాలా మంచిది. అది ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సంవత్సరంలో 1-2 సార్లు రావచ్చు. ఈ ఏడాది ఇంకా మన క్యాలెండర్ చెప్తాం కదా, అప్పుడు చెప్పుకుందాం ఆ సంకటహర చతుర్థులు ఎన్ని ఉన్నాయి, అంగారక చతుర్థి వచ్చిందా లేదా అనేది చూసి చెప్దాం. ఓకే, జనవరి 1 తర్వాత క్యాలెండర్ చేస్తాం కదా ఒకరోజు, అప్పుడు చెప్పచ్చు. ఎప్పుడు కూడా చవితి నాడు ఉపవాసం ఉంటే మీరు సంకటహర చతుర్థి స్వామిని పూజించాలి అన్న ఆలోచన ఉంటే మొదట నోటికి తాళం వేసుకోండి. వారిని దుర్భాషలాడద్దు. గొడవకి దారి తీసే ఏ విషయంలోకి మీరు వెళ్ళబోకండి. ఈ జ్ఞాపకాన్ని పాటించండి, మర్చిపోవద్దు. ఈ నియమం ఉండాలి. ఉండి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. నేనైతే మధ్యలో అదే పాటిస్తాను జయ. 99% నేను పగలు ఏదైనా కాస్త కొద్దిగా తిని మధ్యాహ్నం భోజనం చేయను. చిన్న టిఫిన్ ఏదైనా తిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా లంచ్ లేదు. సాయంకాలం వేసరికి ఉండ్రాలు చేసేసుకుని నాకు రుణహర్తృ గణపతి స్తోత్రం ఉంది. గణపతి ద్వాదశ నామావళి, షోడశ నామావళి ఉన్నాయి. ఈ 3 రోజువారీ చదువుకునేవి. అందులో ఒక మంత్రం వస్తుంది రుణహర్తృ గణపతి స్తోత్రంలో. ఆ మంత్రాన్ని ఎక్కువ సార్లు చేసుకుంటారు. దండం పెట్టుకుని స్వామివారికి నివేదన చేసేసి పంచోపచారాలు చేసి గంధం పుష్పం సమర్పయామి చేస్తాను. ఈ నివేదన చేసి హారతి ఇచ్చి ఉండ్రాళ్ళు చక్కగా ఖర్చు పెట్టి వినిమయం చేసి రాత్రికి వంట చేసుకుని భోజనం చేస్తాను. అసలు 3 వంతులు పెద్ద వంట కూడా చేయటం లేదు, కుడుములతోటే గడిపేస్తా కూడా నేను. అవి ఎక్కువే అవుతూ ఉంటాయి కాబట్టి నేనైతే ఇదే పాటిస్తా. అవకాశం కుదిరి ఏదైనా గుడికి వెళ్ళగలిగామంటే మరీ మంచిది. చక్కగా దేవాలయంలో స్వామివారికి హారతి ఇస్తారు, మంగళ నీరాజనాలు ఇస్తారు, అవన్నీ చూడొచ్చు. ప్రసాదం అక్కడ చేస్తారు, స్వామివారి నివేదన చేయబడుతుంది కాబట్టి అది తెచ్చుకుంటే ఇంకా మంచిది. మీకు ఏదైనా సమస్య, బుద్ధికి సంబంధించిన సమస్యలు, అనారోగ్యాలు, మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పకుండా సంకటహర చతుర్థి పనిచేస్తుంది. మీ అవకాశాన్ని బట్టి ఎలా కుదిరితే అట్లా చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జీ.